అన్నా ఏంటిది? అటు సైడ్ ది తెలంగాణ, మేము ఇక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్. గోయింగ్ టు శ్రీశైలం ఫ్రమ్ హైదరాబాద్ ఇన్ కార్. మధ్యలో సన్ రైజ్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా, 6 o'clock అయింది. en route to శ్రీశైలం విత్ లక్ష్మీనారాయణ, ఆర్కే, లోహిత్ అండ్ వన్ అండ్ ఓన్లీ వన్ జగన్ బ్రో. ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైమే కదా. ఎక్కడికి వచ్చారా? ఏ వ్యూ పాయింట్? గూగుల్లో చూద్దాం. బాగుంది కదా. మస్ట్ విజిట్ ప్లేస్ en route to శ్రీశైలం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం నాగర్ కర్నూల్లో ఆగాం. అందరం దోశ చెప్పాం. అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. టిఫిన్ తింటున్నాం. ఒక 60 kilometers ఉంది ఇంకా. ఆర్కే కొద్ది ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ అన్ని ఫుల్ కోతులు ఉన్నాయి. ఫుల్ కోతులు వెయిటింగ్. అరే ఆర్కే, ఎలా ఉంది టేస్ట్? కోతులు తినేస్తాను. బాగుంది. నువ్వేంటి బ్రో? మసాలా స్పెషల్ కదా. ఇక్కడ తింటున్న దోశ తీసుకొని వెళ్ళిపోయింది. టాపిక్ చూడు. ఎక్కడమేమో కానీ ఫోన్ పడిపోతుంది. చాలా భయం వేసింది. ఎప్పుడు దిగిపోదామా అనిపించింది. రీచ్ టు ఆక్టోపస్ వ్యూ పాయింట్. ये ऑक्टोपस व्यू पॉइंट जा सकते हैं अंदर? ये करने की ऑनलाइन है क्या? శ్రీశైలం మొత్తం మౌంటైన్స్ అండ్ హిల్స్ కాబట్టి ఓన్లీ క్యాషే తీసుకుంటారంట. ఎక్కడ యూపీఐ యాక్సెప్ట్ చేయట్లేదు. సో క్యాష్ క్యారీ చేయండి. ఎగ్జైటింగ్. మొత్తం ఇదో పెద్ద అడవిలా ఉంది. కిందకి దిగుతున్నాం. ఆక్టోపస్ వ్యూ పాయింట్ వస్తుంది. ఫైనల్లీ వి రీచ్ టు ఆక్టోపస్ వ్యూ పాయింట్. దీనికి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పేరు ఎందుకు పెట్టారు చెప్పు. చూడగానే తెలిసి చెప్పేస్తారు అందరూ. మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద. ఆర్కే ఫీలింగ్ ది ఎమోషన్. ఫైనల్గా ట్రిప్ ఫస్ట్ గ్రూప్ ఫోటో. ఈ ఆక్టోపస్ వ్యూ దగ్గర కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి. ఇదిగో గుడిసె. ఆర్కే చూపించమంటున్నాను గుడిసె. ఏంటి డేట్ ఆఫ్ విజిట్ ఉందా? ఇది నేను భయపడ్డాను రా. అదే బాగా అనిపించింది వ్యూ. అదే మనం పై నుంచి చూస్తే మొత్తం వాటర్, రెండు మౌంటైన్స్ మధ్యలో వాటర్ ఆఫ్ షేప్ లో మొత్తం సేమ్ హైట్ ఉండి అలా. అది అమ్మ చెప్తున్నాడు చూడు. ఇట్స్ గుడ్ బ్రో, ఇట్స్ గుడ్. యూ కెన్ కమ్. అయినా టర్నింగ్ లో ఎప్పుడైనా అంత ఫాస్ట్ తిప్పాను నేను మరి. దానికి వెళ్తా లైఫ్ లెసన్స్ నేర్పించారు. డ్రైవర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాదు, ఈ నలుగురులో పక్క నువ్వే బెస్ట్ డ్రైవర్. అదొకట బ్రో. కాంపిటీషన్ నో కాంపిటీషన్. ఏంట్రా అంతే ఇష్టం చాలా వదిలేదు నాకు. సో ఫైనలీ రీచ్ టు శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్. ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. ఇది శ్రీశైలం టెంపుల్ ముందు ఉంటుంది. సో శ్రీశైలం టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ముందు ఈ టెంపుల్ దగ్గర దర్శించుకొని వెళ్తారు. మామిడికాయ తీసుకున్నాం, అలా తింటున్నాం. అన్నా ఏంటిది? ఇప్పుడే శ్రీశైలం టెంపుల్కి వచ్చాము. చెప్పులన్నీ కార్లో పెట్టేసి వెళ్తున్నాం. మొబైల్స్ పెడదామని క్లాక్ రూమ్ దగ్గరికి వస్తే చాలా పెద్ద క్యూ ఉంది. సో ఎందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి మరీ పెడుతున్నాము. బ్లాగ్ చేద్దామని ఫోన్ లోపలికి తీసుకెళ్దాం, క్లాక్ రూమ్ లో పెడదామని. అదంతా పెద్ద పంచాయతీ ఉందని చెప్పి మళ్ళీ నడుచుకుంటా ఇటే వచ్చి కార్లో పెట్టేస్తున్నాం. బ్లాగ్ మళ్ళీ దర్శనం తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్. యాపిల్ లా ఉంది. దీని పేరేంటో చెప్పు బ్రో. అడిగిరానా? అడుగు. ఏ బ్రో వచ్చాడు. భూచక్ర గడ్డ.
ఆర్కే హౌ యూ ఫీలింగ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్? సో గ్రేట్ మ్యాన్. అటు సైడ్ ది తెలంగాణ, మేము ఇక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్. అమ్మో ఫోన్ లాక్కుంటదేమో కోతి. ఇందాక అలానే దోస్త్ తింటుంటే దోస్త్ తీసుకుంది. ఇప్పుడే వాటర్ ఫాల్స్ చూడడానికి కూడా వచ్చాం అలాగా. ఆర్కే ఇది ఏ వాటర్ ఫాల్స్ రా? అదే ఏ వాటర్ ఫాల్స్? మైగ్రా అంట. మైగ్రా వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు విజిట్ చేసుకోవచ్చు. మంచి ఫోటోజెనిక్ ప్లేస్ లా ఉంది. బాగోపోతే జగన్ వేసేస్తాడు. యాక్చువల్లీ దారిలో చూసుకుంటూ వస్తున్నాం బెల్లం టీ ఫేమస్ అని చెప్పి. అలా ఎక్కడ ఉంది అని చెప్పి ఇక్కడ ఆగాం. ఈ స్పాట్ లో చూస్తే దమ్ టీ ఫేమస్ అంట అని చెప్పేసి అనుమన్నారు. అది కాదు, బెల్లం టీ లేదు. లేదంటే అక్కడ కార్ ఆపిన జగన్ సే హాయ్. వచ్చింది. ఇది నాకు సేమ్ ఇలానే డ్యామ్ కనిపించేలా డ్యామ్ సర్వీస్ కనిపించట్లేదు. ఓకే ఇలా ఉంటారా. Please like, please share and subscribe.